వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామప్రాప్త్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. మనుషుల యొక్క దుష్ట ప్రవృత్తి ఎంతకాలం ఉంటుందో అంతకాలము దుఃఖము వాళ్ళని వెన్నంటుతూనే ఉంటుంది. నీడలాగా శోకం వాళ్ళని అనుసరిస్తూనే ఉంటుంది. కొంతమందికి ఈ సంసార బాధలు మాకింకా ఎన్నాళ్ళు అనే ప్రశ్న కలుగుతూ ఉంటుంది. దానికి సమాధానం, ఎవరిలో అయితే పాపము, దుర్మార్గము, దుశ్చరితము, భగవంతునిపై ద్వేషము, అజ్ఞానము ఉంటాయో, ఎంతకాలం అయితే ఉంటాయో అంతకాలము ఈ దుఃఖాలు పోవు. దుర్గుణాలు ఉన్నంతకాలం ఈ తాపాలు ఉంటూనే ఉంటాయి. పాపాత్ములని, అసురగుణం కలవారు నీచ జన్మల్లో పడతారు. ఎవరికైతే నిరంతరము పాపాలు చేస్తుంటారో వాళ్ళు పాపాత్ములు. అసురగుణం కలిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా నీచ జన్మలలో పడుతూ ఉంటారు. ఆ తరువాత వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. తమ యొక్క దుష్కర ప్రభావం చేత వాళ్ళు భగవంతుణ్ణి పొంది సౌభాగ్యాన్ని నోచుకోలేక, ఆనందాన్ని పొందలేక, ఆయు ఇంకా తీరలేదు, ఇంతవరకు తాము ఏ రకమైనటువంటి జన్మలని హీనమైన పొందామో అంతకంటే హీనమైన జన్మల్ని, ఇంకా హీనమైన జన్మల్ని పొందుతాము అనేటువంటి భావం కూడా వాళ్ళలో ఉండదు. మేడమెట్ల పైనుండి క్రిందకు జారిన బంతి ఒక్కొక్క మెట్టు దిగజారి ఏ ప్రకారంగా క్రిందకు పడిపోతుందో ఆ ప్రకారమే వాళ్ళు అధోగతి పొందుతారు. పాప ఫలితం చాలా దారుణమైనది కనుక ఇటువంటి భగవద్వాక్యాలు విన్న తర్వాత అయినా దురాచారాలు, దుష్కార్యాలు మాని సన్మార్గాన్ని ఆచరించడం ఉత్తమం. మామప్రాప్త్యైవ అంటే నన్ను పొందక అని చెప్పడం వలన వారికి దైవప్రాప్తి లేకపోగా ఇంకా హీనమైన జన్మలు కలుగుతాయి అని చెప్తున్నాడు. కనుక అటువంటి హీన జన్మలు పొందకుండా ఉండి దైవాన్ని పొందే భాగ్యం కలిగే విధంగా ప్రవర్తించాలి. జై గురుదత్త.